ఆ నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి సెగలు బహిరంగమయ్యాయా? ఎమ్మెల్యేకు సొంత నేతల నుంచే వ్యతిరేకత తప్పట్లేదా? ఆయన వలస నేతల మాటల్ని వింటున్నారా? ఎమ్మెల్యే కోటరీ వ్యవహారం పార్టీ అధినేత వద్దకు చేరిందా? మంత్రి పదవి వస్తుందని లీక్ రావడంతోనే ఎమ్మెల్యే అలర్ట్ అయ్యారా? దీంతోనే దందాను నిలిపేయాలని తన కోటరీని హెచ్చరించారా? అసలు ఆ సెగ్మెంట్లో ఏం జరుగుతోంది? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఎమ్మెల్యే? అక్కడ ఎమ్మెల్యే తీరుపై జరుగుతున్న చర్చ ఏంటి? ఏంటా మ్యూట్ మ్యాటర్? లెట్స్ వాచ్. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జీడినెల్లూరులో టీడీపీ అభ్యర్థి థామస్ గెలిచిన పార్టీ క్యాడర్లో మాత్రం జోష్ లేదట. తమ పార్టీ గెలిచిందన్న మాటే తప్ప ప్రయోజనం లేదని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారట. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్, గ్రావెల్, మట్టి వంటి అక్రమాలకు, భూదందాకు పాల్పడిన వారు నేడు టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే పంచన చేరారట. అలాగే కోటరీగా ఏర్పడి నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమ దందాలను సాగిస్తున్నారట. దీంతో పార్టీలో మొదటి నుంచి కష్టపడుతున్న క్యాడర్ దూరమవుతోందని టాక్ వినిపిస్తోంది. పార్టీ నాయకులను కాదని కోటరీకి ఎమ్మెల్యేగా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా నియోజకవర్గ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఏర్పడిందట. ఇక పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనై ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటరీ చేస్తోన్న అక్రమ దందాపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కొందరు టీడీపీ నేతలు తీసుకువెళ్లినట్టు సమాచారం. అలాగే లోకేష్కు సైతం వివరించారట. దీంతో లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. అయితే వైసీపీ నాయకుల తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది పోయి విభేదాలు, గ్రూపులుగా ఏర్పడ్డం ఏంటని లోకేష్ పార్టీ నాయకులను మందలించారట. అలాగే లోకల్లో ఎమ్మెల్యే వ్యవహరిస్తోన్న తీరుపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే నియోజకవర్గంలోని పాలసముద్రం, కార్వేటి నగరం, ఎస్ఆర్ పురం, జీడినెల్లూరు మండలాల్లో ఎమ్మెల్యేతో అంటకాగుతున్న కోటరీ వ్యక్తులు చెలరేగిపోతున్నారని జనం కోడై కూస్తున్నారు. అలాగే వారు అక్రమాలకు పాల్పడుతూ ఖనిజ సంపద దోచేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారట. పాలసముద్రం మండలంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు, రవాణా శాఖకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ సొంత పార్టీ నేతలే బయటపెట్టారట. అంతేకాకుండా పార్టీ అధినేతకు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలోని కొండలను కొల్లగొట్టడంతో పాటు ఎస్ఆర్పురం, కార్వేటి నగరం, వెదురుకుప్పం మండలాల్లో గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందట. వీటన్నిటికీ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని వైసీపీ నుంచి వచ్చిన వారు కోటరీగా ఏర్పడి ఆ నలుగురే దందాలు, అక్రమాలు చేస్తున్నారన్నది జీడినెల్లూరు టీడీపీ నాయకుల మాట. ఎమ్మెల్యే పేరు చెప్పి ఆ నలుగురు నియోజకవర్గంలో అక్రమాలు చేస్తున్నారని కొందరు టీడీపీ నాయకులు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఫిర్యాదు చేశారట. అలాగే నేరుగా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఇన్నాళ్లు పట్టించుకోలేదట. పైగా ఫిర్యాదు చేసిన వారినే తప్పుబడుతూ రాజకీయ కక్షతో ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొంటున్నారట. దీంతో కోటరీలోని ఆ నలుగురి గురించి వదిలేశారని నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ క్యాడర్ బలంగా నమ్ముతోంది. కానీ తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు ఏకంగా ఆ ఎమ్మెల్యేకే జలక్కిచ్చినట్లు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ఆవలకొండ గ్రామంలో కొందరు రైతులకు చెందిన 90 ఎకరాలకు పైగా భూమిని ఓ ప్రైవేటు సంస్థకిప్పించేలా ఆ నలుగురు ప్లాన్ చేశారట. ఇందుకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలొచ్చాయి. తమకు అన్యాయం జరిగిందని, మీ పేరు చెప్పి మా భూములను లాక్కున్నారని రైతులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయగా ఆ భూమి విషయం తమకు తెలియలేదట. తీరా విషయం తెలిసి ఎమ్మెల్యే అవాక్కయ్యారని తెలిసింది. ఇక రైతుల భూముల రికార్డులను మార్చేసిన విషయం ఎమ్మెల్యేకి ముందే తెలుసా, తెలియదా అన్న విషయం పక్కన పెడితే ఆ టైంలో మాత్రం మంచి డ్రామా పండిందని నియోజకవర్గంలో ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారట. ఎమ్మెల్యే థామస్ సడన్ గా మేల్కొని తన అనుచరులను కంట్రోల్ చేయడం ఒక కారణమైతే అంతకు మించిన అసలు సిసలైన కారణం వేరొకటి ఉందన్న వార్తలు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి రాష్ట్ర మంత్రివర్గంలో జరిగే మార్పు చేర్పుల్లో జీడినెల్లూరు ఎమ్మెల్యే పేరు పరిశీలించొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఎస్సీ కోటా కింద ఎమ్మెల్యే పేరు పరిశీలనలో ఉందని థామస్ కు అమరావతి నుండి సమాచారం వచ్చిందట. దాంతో ఇప్పటి నుండి అయినా పార్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటరీ చేస్తోన్న అవినీతి, అక్రమాలు ఆపివేయమని కొందరు పార్టీ శ్రేయోభిలాషులు థామస్ దృష్టికి తెచ్చారట.
దీంతో అలర్ట్ అయిన థామస్, కొన్నాళ్లు మీరు చేస్తున్న ఇల్లీగల్ పనులన్నీ ఆపండి, మీ వలన నా మంత్రి ఛాన్స్ మిస్ అయ్యేటట్లుందని తన కోటరీలో ఆ నలుగురిని ఎమ్మెల్యే వారిస్తున్నట్లు సమాచారం. అయితే దందాల డబ్బుతో ఒకరు ఖరీదైన కారులో తిరుగుతుంటే మరొక వ్యక్తి హరీష్ యాదవ్ తన పుట్టినరోజున నియోజకవర్గం మొత్తం బ్యానర్లు వేసుకోవడంతో ఎమ్మెల్యే కోపం వచ్చిందట. ఇక లాభం లేదనుకున్న ఆయన కోటరీలోని ఆ నలుగురిని పిలిపించి తీవ్రంగా మందలించారట. అక్కడితో ఆగకుండా తనను మించిపోతున్నారని భావించి జిల్లా కలెక్టర్ను పిలిచి రైతులకు న్యాయం చేయాలని సూచించారట. తమ నేతలు ఎవరు తప్పు చేసినా వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారట. ఇదంతా చూస్తోన్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ క్యాడర్ మాత్రం మొత్తానికి అమరావతి లీక్స్ గట్టిగానే పనిచేశాయని అంటూ చమత్కరించుకుంటున్నారట. మార్పు మంచిదే అని టీడీపీ క్యాడర్ తెగ సంతోషపడిపోతోందట. మొత్తానికి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్కు మంత్రి పదవి వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ పదవి కోసం తన కోటరీలోని అనుచరులకు బ్రేక్స్ వేయడం మాత్రం చాలా హ్యాపీగా ఉందని నియోజకవర్గ వాసులు చర్చించుకుంటున్నారట. మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే తన కోటరీని ఇలాగే కంట్రోల్ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.